4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల పరంపర ముగిసింది. ఇక ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎవరు విజయం సాధిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తున్నారో, కూటమి అధికారంలోకి వస్తుందా లేదా తిరిగి మళ్ళీ రెండవసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా, ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే రూలింగ్ పార్టీకి సంబంధించి ఎంపీ స్థానాలు ఎక్కువ వస్తాయా, లేదంటే బీజేపీ హవా నడుస్తుంది కాబట్టి మోదీ మేనియా నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఎంపీ స్థానాలు బీజేపీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇకపోతే మరొకసారి తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ వాయిస్ని పార్లమెంట్లో వినిపించాలని బీఆర్ఎస్ ఊళ్ళూరుతోంది. అట్ ద సేమ్ టైం ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి తెలంగాణకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే రిజల్ట్ రానున్నాయి. అదే సమయానికి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎవరికి వారు మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తాం, 2014 సీన్ రిపీట్ అవుతుందని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అనుకుంటున్నారు. మరోపక్క రెండోసారి మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, వై నాట్ 175. ఇంతకుముందు 151 స్థానాలు వస్తే ఈసారి ఖచ్చితంగా 151 మించి స్థానాలు వస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో సహా కూర్చొని ఒక సమావేశం నిర్వహించిన పరిస్థితి నెలకొంది. సో ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే దాని మీద ఒక సర్వే అయితే కాకరేపుతుంది. అదే మెగా ప్రీపోల్ సర్వే. సో ప్రస్తుతానికి వాళ్ళు పార్లమెంట్ వైజ్గా ఎవరెవరు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరి ఓట్ షేరింగ్ ఎంత ఉంది, ఎవరి సీట్ షేరింగ్ ఎంత ఉంది అనేది కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఇవ్వడం కూడా జరిగింది. మనం ఒకసారి ఆ సర్వేని మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం మొదటగా అరకు పార్లమెంట్ పరిధిని చూసుకున్నట్లయితే ఇది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం. అలాగే ఇందులో ఉన్న 7 నియోజకవర్గాల్లో మొదటగా పాలకొండ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్తున్నారు. అలాగే కురుపాం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, అలాగే రంపచోడవరం కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని ఈ యొక్క పార్లమెంట్లో క్లీన్ స్వీప్ చేయబోతుంది వైఎస్ఆర్సీపీ అని కూడా ఈ యొక్క మెగా ప్రీపోల్ సర్వే చెప్పడం కూడా జరుగుతుంది. ఇకపోతే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతమేర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హవా చూపే అవకాశం కనిపిస్తుందని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తే పలాస టీడీపీ, పలాస కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అలాగే టెక్కలి కూటమి, అలాగే పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే ఆముదాల వలసలో మరొకసారి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే నరసన్నపేట కూడా కూటమి విజయం సాధించబోతుంది. ఇక విజయనగరం పార్లమెంట్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం రిజల్ట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం ఒకసారి. ఎచ్చెర్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తే రాజాం, అలాగే బొబ్బిలి, చీపురుపల్లి ఈ 3 కూడాను కూటమి అభ్యర్థులు గెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. గజపతి నగరం కూటమి అభ్యర్థులు, నెల్లిమర్ల కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే విజయనగరం కూడా కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారని చెప్తున్నారు. ఇక విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో కొంతమేర ఇక్కడ కూడాను కూటమి హవా చూపే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. ఇక శృంగవరపు కోట, ఇక్కడ శృంగవరపు కోట నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే భీమిలి కూటమి అభ్యర్థి, విశాఖపట్నం కూటమి, అలాగే విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారని చెప్పేసి ఇక మెగా ప్రీపోల్ సర్వే అయితే చెప్పడం కూడా జరుగుతుంది. ఇక అనకాపల్లికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చోడవరం కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే మాడుగుల కూటమి అభ్యర్థి, అలాగే అనకాపల్లి కూటమి అభ్యర్థి, పెందుర్తి టీడీపీ, జనసేన బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే ఎలమంచిలి కూటమి అభ్యర్థి, అలాగే పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. అలాగే నర్సీపట్నానికి సంబంధించి కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని కూడా మెగా ప్రీపోల్ సర్వే చాలా క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది. ఇక కాకినాడ పార్లమెంట్ పరిధి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒకసారి తుని వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. అలాగే ప్రతిపాడు, అలాగే పిఠాపురం ఇవన్నీ కూడాను కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కాకినాడ రూరల్కి సంబంధించి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. పెదాపురానికి సంబంధించి కూటమి అభ్యర్థి, అలాగే కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. జగ్గంపేట కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించబోతున్నారని కూడా మెగా ప్రీపోల్ సర్వే చెప్పడం కూడా జరుగుతుంది. ఇక మనం ఒకసారి చూసుకున్నట్లయితే అమలాపురం పార్లమెంట్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. అలాగే ముమ్మిడివరం కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అమలాపురం వైఎస్ఆర్సీపీ తమ యొక్క విజయకేతనం ఎగరవేయబోతున్నారు. రాజోల్లో ఇంతకుముందు జనసేన అభ్యర్థి గెలిచారు, కానీ ఇప్పుడు రాజోల్లో వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగించబోతుందని కూడా మెగా ప్రీపోల్ సర్వే చెప్పడం కూడా జరుగుతుంది. ఇక గన్నవరానికి సంబంధించి గన్నవరం
పీగన్నవరం, కొత్తపేట, అలాగే మండపేట ఈ 3 నియోజకవర్గాల్లో కూడాను కూటమి అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇక రాజమండ్రి పార్లమెంట్ పరిధి మనం చూసుకున్నట్లయితే అనపర్తి వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. అలాగే రాజానగరం, రాజమండ్రి సిటీ కూటమి అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని చెప్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక కొవ్వూరుకు సంబంధించి దాదాపుగా వైఎస్ఆర్సీపీ తమ విజయ దుందుబిని మోగించబోతుందని చెప్తున్నారు. ఇక నిడదవోలుకు చూసుకున్నట్లయితే నిడదవోలు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక గోపాలపురంలో ఇక్కడ ఒక చేంజ్ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతా ఉన్నారు. ఇక నరసాపురానికి సంబంధించి నరసాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే మనం ఆచంట, పాలకొల్లు, అలాగే నరసాపురం కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఇక భీమవరానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఉండి, తణుకు కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించబోతున్నారు. ఇక తాడేపల్లి గూడానికి సంబంధించి జనసేన అభ్యర్థి అక్కడ పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి కూటమి అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని కూడా మనకు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇక ఏలూరు పార్లమెంట్ పరిధి మనం చూసుకున్నట్లయితే ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు ఈ 3 కాన్స్టిట్యున్సీలు కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇక పోలవరానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ, చింతలపూడి కూడా వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. ఇక నూజివీడికి సంబంధించి అలాగే కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. కైకలూరు కూడా కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారని కూడా మనకి ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే గన్నవరం కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే గుడివాడకు సంబంధించి కొంతమేర టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక పెడనకు సంబంధించి కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. మచిలీపట్నం కూడా కూటమి అభ్యర్థి టీడీపీ, అలాగే అవనిగడ్డ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక పామరుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. పెనమలూరుకు సంబంధించి కూటమి అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. ఇక విజయవాడ పార్లమెంట్ పరిధి మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ అన్ని కూడాను హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, అలాగే మైలవరం, నందిగామ, అలాగే జగ్గైపేట ఈ 7 నియోజకవర్గాల్లో కూడాను కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. ఈ 7 నియోజకవర్గాలు కూడాను దాదాపుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా హాట్ టాపిక్గా ఉండే కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడాను. ఒక పక్క నుంచి మనం చూసుకున్నట్లయితే జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, అలాగే విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్ ఈ 3 నియోజకవర్గాలు మొత్తం దాదాపుగా విజయవాడలో 3 నియోజకవర్గాలు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో మరొక 4 నియోజకవర్గాలు కలుపుకొని దాదాపుగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలుగాను కూటమి అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, అలాగే తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఈ మరొకసారి 7 నియోజకవర్గాలు కూడాను కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయబోతున్నారని కూడా మన క్లియర్ కట్గా మెగా ప్రీపోల్ సర్వే చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఇక రాజంపేట చూసుకున్నట్లయితే మనం ఒకసారి రాజంపేటకు సంబంధించి దాదాపుగా రాజంపేటలో టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక కోడూరుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ, అలాగే రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబళ్లపల్లె వైఎస్ఆర్సీపీ, పీలేరు టీడీపీ, అలాగే మదనపల్లె వైఎస్ఆర్సీపీ, పొంగనూరు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ తన ఆధిక్యాన్ని చూపించబోతుంది. అట్ ద సేమ్ టైం మనం చిత్తూరు పార్లమెంట్ పరిధి మనం ఒకసారి చూసుకున్నట్లయితే చంద్రగిరి టీడీపీ, నగరి టీడీపీ, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ, అలాగే పూతలపట్టు వైఎస్ఆర్సీపీ, అలాగే పలమనేరు వైఎస్ఆర్సీపీ, కుప్పం టీడీపీ గెలవబోతున్నారు. ఇక్కడ 50-50 ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తాయి. ఇక బాపట్ల పార్లమెంట్ పరిధిలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, అలాగే బాపట్ల వైఎస్ఆర్సీపీ, పర్చూర్ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే అద్దంకి కూటమి, అలాగే చీరాల కూడా అద్దంకి, అలాగే సంతనూతలపాడుకి సంబంధించి కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెప్తున్నారు. ఇక ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మరొకసారి చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఒంగోలు కూటమి అభ్యర్థి, అలాగే కొండపి కూటమి అభ్యర్థి, మార్కాపురం కూటమి అభ్యర్థి, గిద్దలూరు కూటమి అభ్యర్థి, అలాగే కనిగిరి కూడా కూటమి అభ్యర్థి. ఇక్కడ క్లియర్ కట్గా కూటమి అభ్యర్థులు కొంతమేర తమ సత్తా చాటే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుందని మెగా ప్రీపోల్ సర్వే చెప్పడం కూడా జరుగుతుంది. ఇక నంద్యాల పార్లమెంట్ పరిధి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. అలాగే అట్ ద సేమ్ టైం శ్రీశైలం కూటమి అభ్యర్థులు, నందికొట్కూరు మరొకసారి వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె కూటమి అభ్యర్థులు, దోన్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక కర్నూలు పార్లమెంట్ పరిధి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కర్నూలు కూటమి అభ్యర్థి, అలాగే పత్తికొండ వైఎస్ఆర్సీపీ తమ యొక్క విజయాన్ని అక్కడ చూపించబోతుంది. మరొకసారి కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, అలాగే ఆలూరు వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ గెలవబోతున్నారని కూడా చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక
అనంతపురం పార్లమెంట్ పరిధి మనం ఒకసారి చూసుకున్నట్లయితే రాయదుర్గం కూటమి అభ్యర్థి, ఉరవకొండ కూటమి అభ్యర్థి, గుంతకల్లు కూటమి అభ్యర్థి, తాడిపత్రి కూటమి అభ్యర్థి, సింగనమల కూటమి అభ్యర్థి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అనంతపురం కూటమి అభ్యర్థి, అలాగే కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి. ఇక్కడ క్లియర్ కట్గా ఈ యొక్క పార్లమెంట్ మొత్తం కూడాను చాలా క్లియర్ కట్గా కూటమి అభ్యర్థులు తమ యొక్క పై చేయిని చూపించబోతున్నారు. అట్ ద సేమ్ టైం మనం ఒకసారి హిందూపురం పార్లమెంట్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఓడిపోని సీటు ఏదైనా ఉందంటే అది హిందూపురమే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క హిందూపురం పార్లమెంట్ పరిధి మనం ఒకసారి చూసుకున్నట్లయితే రాప్తాడు మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా క్లియర్ కట్గా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ టఫ్ ఫైట్లో కూడాను కొంతమేర ఎడ్జ్ కూటమి అభ్యర్థికి ఉండే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. అలాగే మడకశిర వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుందని చెప్తున్నారు. హిందూపురం మరొకసారి కూటమి అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి అక్కడ ఉన్నారు, కూటమి అభ్యర్థిగా ఉన్నారు. వాళ్ళే నందమూరి బాలకృష్ణ విజయం సాధించబోతున్నారు కూడా చెప్తున్నారు. ఇక పెనుగొండకు సంబంధించి దాదాపుగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని చెప్తారు. ఇక పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం కూటమి అభ్యర్థి, అలాగే కదిరి వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక కడప పార్లమెంట్ పరిధిలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో మొదటిగా బద్వేల్ ఎస్సీ సామాజిక నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇక్కడ బద్వేల్లో గెలవబోతుంది. అట్ ద సేమ్ టైం కడపలో వైఎస్ఆర్సీపీ, అలాగే పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అలాగే ప్రొద్దుటూరు మైదుకూరు కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా వైఎస్ఆర్సీపీ ఆధిక్యం నెలకొంది. ఇక నెల్లూరుకి సంబంధించి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే కందుకూరు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. కావలి వైఎస్ఆర్సీపీ, ఆత్మకూరు కూటమి, అలాగే కొవ్వూరు కూటమి, అలాగే నెల్లూరు సిటీ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెల్లూరు రూరల్ కూటమి, అలాగే ఉదయగిరి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా కూటమి తన సత్తా చాటడం మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిరుపతి పార్లమెంట్ పరిధి మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ మరొక 7 నియోజకవర్గాల్లో సర్వేపల్లి కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇక గూడూరుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ, సూలూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి కూటమి అభ్యర్థి, అలాగే తిరుపతి వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి, అలాగే సచ్చివేడుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ తమ విజయకేతనం ఎగరవేయబోతున్నారు. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రస్తుతం ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా చాలా క్లియర్ కట్గా ఎవరికి సంబంధించిన వారు మెజారిటీ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎస్, ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రానున్న రిజల్ట్ ఈలోగా జూన్ 4వ తారీఖు రానున్న రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా ఫైనల్ సర్వే ఇచ్చారంటే మెగా ప్రీపోల్ సర్వే వాళ్ళు మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 119 స్థానాలను కైవసం చేసుకుంటుంది. అంటే దాదాపుగా ఉన్న 175 నియోజకవర్గాలు ఏవైతున్నాయో దాదాపుగా 119 నియోజకవర్గాలు వాళ్ళ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. అలాగే 19 స్థానాల్లో 19 పార్లమెంట్ పరిధిలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 56 స్థానాల్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా 56 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుందని చెప్తున్నారు. మరొక 6 పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపుగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుందని కూడా చెప్తున్నారు. క్లియర్ కట్గా మెగా ప్రీపోల్ సర్వే చెప్పిన దాని ప్రకారం అయితే రానున్న జూన్ మెగా ప్రీపోల్ సర్వే చెప్పిన విధంగా జరిగితే డెఫినెట్లీ మరొకసారి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ బయట మనం చూసుకున్నట్లయితే రాజకీయ విశ్లేషకులు కానీ ఎవరైతే కొన్ని రాజకీయ పార్టీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి, మేధావుల వర్గం కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఈసారి పోటీ అయితే డెఫినెట్లీ అంత ఈజీగా ఉండదు. పోటీ అయితే చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. చాలా క్లియర్ కట్గా నువ్వా నేనా, నెక్ టు నెక్ అలా ఉంటుందనేది చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మెగా ప్రీపోల్ సర్వే ఇచ్చిన సర్వే మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? నిజంగా రానున్న రిజల్ట్ ఏదైతే ఉందో జూన్ 4వ తారీఖున ఆ రిజల్ట్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిజంగానే మెగా ప్రీపోల్ చెప్పినట్లు వాళ్ళు సత్తా చాటుతారా, లేదంటే మరొకసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే విజయం సాధించి మరొకసారి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా విశాఖ నుంచే పాలన జరిగే అవకాశం ఉందా? ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వే మీద మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.